ఆధ్యాత్మిక వాదం ముసుగులో చినజీయర్ స్వామి ఇటీవల కోట్లాది మంది ప్రజల అత్యంత అట్టడుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల్ని కించపరుస్తూ వాళ్ళ ఏమైనా బ్రహ్మదేవుడి బిడ్డల ఆ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ముచ్చట్ని ఈయన వ్యాఖ్యానించాడు. కోట్లాది మంది గిరిజనుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క సారక్కలని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. చినజీయర్ స్వామి తమ మనుస్మృతికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. తమ మధ్యయుగాల కాలం నాటి ఆచార సంస్కృతులకి వాటన్నిటిని అధాపాతాళంలోకి తొక్కేటువంటి ఒక ప్రజా చైతన్యం వెల్లువలాగా పెరుగుతుంది. దీన్ని భరించలేక దాన్ని జీర్ణించుకోలేక నానా రకాల అసహనానికి గురవుతూ వివిధ రూపాల్లో తన యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. గతంలో ఇదే చినజీయర్ స్వామి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి పరిశీలిస్తే కుల వ్యవస్థ ఇలాగే కొనసాగాలి, హిందూ మతం అనేటువంటిది ఒక మనిషి యొక్క శరీరం అయితే కులం అనేటువంటిది కాళ్ళు రెక్కల లాంటి అనేటువంటి మాటలు మాట్లాడి ఈ కుల వ్యవస్థ సుదీర్ఘంగా కొనసాగాలి, ఏ కులం చేసే పని ఆ కులం వాళ్ళే చేయాలి అనేటువంటి చెప్పిన మాటల వెనకాల రాజ్యాంగేతర వ్యాఖ్యలుగా ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కుల నిర్మూలన చేయాలి అని చెప్పి స్పష్టంగా ప్రకటించింది. ప్రపంచంలో మరెక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉండకూడదు అని చెప్పేసి భారత రాజ్యాంగం పేర్కొన్నారు. కుల వ్యవస్థ అనేటువంటిది అనేక అంతరాలకి అనేక అసమానతలకి కారణంగా ఉంది కాబట్టి ఈ అసమానతలు తొలగిపోవాలంటే కుల వ్యవస్థని అంతం చేయాలి, కుల నిర్మూలన వైపు ఈ దేశం అడుగులేయాలని చెప్పేసి భారత రాజ్యాంగం పేర్కొన్నారు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చినజీయర్ స్వామి, కుల వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని కీర్తించినటువంటి చినజీయర్ స్వామి సమతామూర్తి పేరు మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం కోసమే సమతామూర్తిని ప్రవేశపెట్టింది తప్ప మరొకటి కాదు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకని కుల వ్యవస్థని కీర్తించినటువంటి చినజీయర్ స్వామి ఆ సమతామూర్తి దగ్గర రామానుజాచార్యుల దగ్గర ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అంటే సెక్యూరిటీ గార్డులుగా, బయట ఊడ్చే వాళ్ళుగా, మరుగుదొడ్లు కడిగే వాళ్ళుగా దళితులు ఉండాలి తప్ప గర్భగుడికి చాలా దూరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు దళితులు అని చెప్పేసి చినజీయర్ స్వామి గారు మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం? దళితులంటే మనుషులు కాదు, అంటరాని వాళ్ళు, ఊరికి దూరంగా ఉంచాల్సినటువంటి వాళ్ళు, సాటి మనుషులతో సమానంగా చూడనటువంటి వాళ్ళు అని చెప్పినటువంటి చినజీయర్ స్వామికి సమానత్వం గురించి, సమత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని చెప్పేసి మనం ఆలోచించాలి. అందుకని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ముచ్చింతల పక్కన తాను నెలకొల్పినటువంటి విగ్రహం వెనకాల అనేక మంది పేద రైతుల యొక్క భూముల్ని బలవంతంగా లాక్కున్న తీరు కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని మోకరిల్లి తన దగ్గరికి, తన కాళ్ళ దగ్గరికి ప్రధానమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ కేంద్ర మంత్రుల్ని, సహాయ మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని తన కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్నటువంటి ఆధ్యాత్మిక ముసుగు ధరించి ఇట్లాంటి యొక్క అఘాయిత్యాలకు పాల్పడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో మరొక వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు. కోడి మాంసం తినే వాళ్ళకి కోడి ఆలోచనలు వస్తాయి, పంది మాంసం తినే వాళ్ళకి పంది ఆలోచనలు వస్తాయని చెప్పేసి మాట్లాడాడు. ఏమిటి ఈయన మాట్లాడేటువంటి మాటల వెనకాల? ఈ దేశంలో మాంసాహారులు 90% మంది ఉంటారు. 90% మంది మాంసాహారుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఎందుకని ఈయనకి ఇంత అండదండలు ఇస్తున్నారు? ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఈయన మోడీని అగౌరవపరిచేటట్టు మాట్లాడిండని చెప్పేసి, కించపరిచేటట్టు మాట్లాడిండు అని చెప్పేసి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి చాలామంది అమాయక దళిత విద్యావంతులందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళపైన అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్న స్థితిని చూశాం. కానీ 90% మంది మాంసాహారుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తే ఆ 90% మంది మాంసాహారులు, ఉదాహరణకి పంది మాంసం తింటే పంది ఆలోచనలు వస్తాయంటే పంది మాంసం ఎవరు తింటారు ఈ దేశంలో? ఎరుకలి సామాజిక తరగతి తింటది. ఎరుకలి అంటే ఇవాళ తెలంగాణలో కాదు, భారతదేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాస్ట్లో ఉన్నారు, అంటే ఎస్టీల కింద ఉన్నారు. అంటే ఎస్టీలని కించపరిచే విధంగా మాట్లాడినందుకు గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి శిక్షార్హుడు ఎందుకు కాకూడదు చినజీయర్ స్వామి? ఎందుకు డీజీపీ సుమోటోగా భావించి ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పటివరకు? కోడి మాంసం తినేటోళ్ళకు కోడి ఆలోచనలు వస్తాయంటే కోడి పెట్ట కుప్పల మీద ఏరుకొని తిన్నట్టుగానే
ఇప్పుడు దళితులు పేదవాళ్ళు ఎవరైతే చికెన్ తింటారో అట్లంటే ఆయన పరోక్షంగా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడిందా అనేటువంటిది వెలుగుచ్చాలి తన అభిప్రాయం. కేసీఆర్ కూడా చికెన్ తింటాడు, కానీ కోడి పెట్ట కుప్పలలో ఏరుకొని వస్తుంది కాబట్టి ఆయన కోడి కూర కేసీఆర్ గారు తింటారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవపరిచేటట్టు ఎట్లా మాట్లాడతాడు కేసీఆర్ చినజీయర్ స్వామి? అంటే ఒక ముఖ్యమంత్రి పెంట కుప్పల్లో ఏరుకునేటువంటి పద్ధతులలో ఆయన బుర్రలో ఆలోచనలు ఉన్నాయని చినజీయర్ స్వామి అంగీకరించినట్టు, అట్లా వ్యాఖ్యానించినట్టు. అంటే మన ముఖ్యమంత్రిని ఇట్లా అగౌరవపరిచే విధంగా చినజీయర్ స్వామి మాట్లాడొచ్చునా? అదే దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్పదలిసాను. దేశ ముఖ్యమంత్రిని కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గమైంది. అలాంటి ఆలోచనలు మానుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చెప్పదలిసాను. ఇటీవల సమ్మక్క సారలమ్మల మీద విరుచుకుపడ్డాడు. కోట్లాది మంది తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం దక్షిణ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక కొంగు బంగారం లాగా అత్యంత అట్టడుగు ప్రజలైనటువంటి ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం లాగా పూజించేటువంటి సమ్మక్క సారలమ్మని ఎందుకు ఈయన ఈ రూపంలో చెప్పాడు? కోట్లాది మంది అక్కడికి వస్తున్నారు, అది వ్యాపారంగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడాడు. సమ్మక్క సారలమ్మను విద్యావంతులు, బుద్ధివంతులు వాళ్ళు కూడా దేవుడిలాగా అంగీకరిస్తారు. ఆమె బ్రహ్మదేవుడు ముఖంలోకి వెళ్ళి ఉడిపడ్డ బిడ్డల వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. చిన్నజీయర్ స్వామి ఎవరు? చినజీయర్ స్వామి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 10వ తరగతి ఫెయిల్ అయ్యి టైపిస్ట్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి. అలాంటి చినజీయర్ స్వామి వాళ్ళ వేల కోట్లకు అధిపతి ఎట్లయింది? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, భక్తిని అడ్డం పెట్టుకొని, ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకొని, ఆశ్రమాల పేరిట కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి గడించిండు? వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీని అండదండలు కోరి వాళ్ళందరినీ తమ బానిసలాగా మార్చినటువంటి వ్యక్తిలాగా ఇవాళ ప్రధానమంత్రి తన కాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమాంతం తన కాళ్ళ మీద పడేటట్టుగా ఆధ్యాత్మిక మోసాలకు ఓడిగడుతున్నటువంటి పరిస్థితి చూస్తాము. సమ్మక్క సారక్క దగ్గర దొంగ బాబాలు లేరు, ఆశ్రమాలు కట్టి భూములు ఆక్రమించుకోలేదు సమ్మక్క సారక్క, లేదా చినజీయర్ స్వామి విగ్రహాల పేరిట కోట్లాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఆ చుట్టుముట్టు వ్యాపార కేంద్రాలుగా మార్చలేదు. ఎవరిని సమ్మక్క సారలమ్మలు అవమానించలేదు. ఒక ధీర పోరాట వీర గాథ ఇవాళ సమ్మక్క సారలమ్మది. అడవుల్ని రక్షించడం కోసం అత్యంత విరోచితమైనటువంటి పోరాటం నడిపి ఆదివాసులకి అండగా నిలబడినటువంటి తల్లులుగా సమ్మక్క సారలమ్మల యొక్క చరిత్ర ఉంది. తెలంగాణ గడ్డే కాదు, మొత్తం భారతదేశంలోనే అనేక మంది వచ్చి ఎందుకు కీర్తిస్తున్నారంటే తమ ఆత్మగౌరవ పతాకగా కొలుస్తున్నారు. అంటే అత్యంత ఎక్కువ ఆదివాసీ బిడ్డలు కొలిచేటువంటి సమ్మక్క సారలమ్మను ఈ రూపంలో కీర్తించడం. నువ్వు వ్యాపారం గురించి మాట్లాడే నైతిక అర్హత చినజీయర్ స్వామికి ఎందుకుంది? నీ దగ్గర చినజీయర్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి 150 రూపాయల టికెట్ పెట్టావు, కానీ సమ్మక్క సారలమ్మల దగ్గరికి రావడానికి నయా పైసా ఖర్చు లేదు. రానుకోని ఛార్జీలు ఉంటే సరిపోతుంది. నీ దగ్గరికి రావాలి, కట్నాలు కానుకల పేరిట మంత్రులు ఇచ్చేటువంటి కోట్లాది రూపాయలు నీ గుండె నిండుతుంది, దాని మీద జవాబుదారితనం లేదు. అందువల్ల వ్యాపార కేంద్రంగా ఉన్నది సమతామూర్తి ఆలయం తప్ప అది కాదు అనేటువంటిది నేను చెప్పదలిచాను. అందుకనే చినజీయర్ స్వామి పైన SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి నోరు జారితే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు, ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు నాలుక కోస్తారు అనేటువంటిది చినజీయర్ స్వామిని హెచ్చరిస్తాము. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దైవం దేవుడి స్వరూపుని అని చెప్పేసి భావించి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అనేక మంది పేదల యొక్క మనోభావాలు దెబ్బతీస్తానంటే కుదరదు. అందుకని చినజీయర్ స్వామిని తక్షణమే DGP గారు సుమోటోగా తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చినజీయర్ స్వామి వ్యాఖ్యల్ని ఇటీవలి కాలంలో ఆదివాసీ పల్లెల్లోకి కూడా ఇవాళ మనుస్మృతిని అంగీకరించేటువంటి వాళ్ళంతా వస్తున్నారు. వనవాసి కళ్యాణ పరిషత్ పేరు మీద మీరు అడవుల్లో తిరుగుతున్నారు, BJP RSS ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు జవాబు చెప్పండి, చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయండి, ఆదివాసుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పేసి RSS ముసుగులో నడుస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన సంఘాలు ఎందుకు మాట్లాడలేవు? ఇప్పుడు సోయం బాబురావు ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నాడు, అది ఆదివాసీ గిరిజన బిడ్డ ఉన్నాడు. చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలని చెప్పేసి BJP పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? BJP ఎవరి పక్షం? ఆదివాసీ కోయ గిరిజనుల ఓట్లతో గెలిచినటువంటి సోయం బాబురావు ఈరోజు చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు ఉద్యమాల్లోకి రాలేకపోతున్నారు? మీరు పెద్ద ఎత్తున చాలా విషయాల మీద రచ్చ చేసేటువంటి మీరు ఆదివాసీ గిరిజనుల అభిమానం దెబ్బతిన్నప్పుడు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు బీజేపీ ఎవరి పక్షమో దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. అందుకని కేసీఆర్ అమాంతం కాళ్ళ మీద పడటమే కాదు, ఆదివాసీలే కాదు, అత్యంత మెజార్టీ ప్రజల్ని అన్యాయంగా ఇంత ఘోరంగా
ఇంత అనుచితంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఎందుకు ఆదేశించట్లేదు? అసలు చిన్నజీఆర్ వ్యాఖ్యలపైన బీజేపీ వైఖరి ఏంటో తేల్చాలి. చిన్నజీఆర్ వ్యాఖ్యలపైన సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు నోరు మెదపట్లేదు? అందుకని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే తక్షణమే బేషరతుగా కనుక ఆయన క్షమాపణ చెప్పాలి. SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి నోరు జారిది ఖబర్దార్ అని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత ప్రజా సామాజిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మరొకసారి KVPS రాష్ట్ర కమిటీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు ఇస్తున్నాను.